హాయ్ ఎవరివన్, నేను మీ మహిరెడ్డి. వెల్కమ్ టు ట్రిప్ విత్ ఎంఆర్ ఛానల్. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి మామ. గంట కొట్టు మర్చిపోతే ఇప్పుడైతే మనం మురుడేశ్వరం నుంచి మిర్జాన్ ఫోర్ట్ అయితే స్టార్ట్ అయ్యాము. అక్కడ వచ్చేసి ఆ ఫోర్ట్ ఆగస్ట్లో మాత్రమే ఆకుపచ్చగా ఎందుకు మారుతుంది అనేది అక్కడికి వెళ్ళి మనం తెలుసుకుందాము. మధ్యలో వచ్చేసి ఇకో బీచ్ ఉందంట, ఆ బీచ్ కూడా చూసేసి ఫోర్ట్కి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడైతే మనము ఎకో బీచ్కి వచ్చాము. ఇది వచ్చేసి హొన్నావర్ వెళ్ళే దారిలో ఉంది. మురుడేశ్వరం నుంచి రిటర్న్ అవుతుంటే హొన్నావర్ వెళ్ళే దారిలో ఎకో బీచ్ ఉంటుంది. ఇక్కడ కూడా లోపలికి అలవ్ లేదంట, అండ్ హొన్నావర్ కూడా క్లోజ్ చేశారంట, అలవ్ లేదంట. మ్యాక్స్ సెప్టెంబర్ మిడిల్లో అలా ఓపెన్ చేస్తారని చెప్తుండ్రు. ఇప్పుడు వాటర్ ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల అలవ్ లేదని చెప్తున్నారు. బీచెస్ అయితే చూస్తున్నా కానీ లోపలికి అలవ్ లేదు ఆగస్ట్ మంత్లో రాకూడదు మ్యాక్సిమం. సెప్టెంబర్ మిడిల్ లేదంటే సెప్టెంబర్ ఎండింగ్లో రండి ఎవరైనా రావాలనుకుంటే. లోపలికి అలౌ చేయలేదు చూడండి, ఒక్కరు లేరు చూడండి బీచ్లో. ఇక్కడ కొంతమంది వచ్చారు, అలౌ లేదనేసి వాళ్ళు కూడా అక్కడ నుంచే ఇంకా ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు. ఇక్కడైతే ఏదో పార్క్ ఉందంట, ఎకో పార్క్ అని. చూద్దాం అక్కడ ఏమన్నా విశేషాలు ఉన్నాయేమో. ఎకో బీచ్ దగ్గర అయితే పార్క్ ఉంది అది ఎకో పార్క్ అంట, మంచిగా ఉంది. మనం వెళ్ళబోయే మీర్జాన్ కోట అయితే సమ్మర్లో ఇలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో అక్కడికి వెళ్ళి చూద్దాము. సమ్మర్లో పిక్స్ మీరు కూడా చూడొచ్చు ఇక్కడ. ప్రజెంట్ అయితే మనం మిర్జాన్ పోర్ట్ దగ్గర ఉన్నాం. ఇది ఎంట్రీ అయితే ఇదే. లోపలికి వెళ్ళి చూద్దాం వ్యూ ఎలా ఉంది ఏమనేది అప్డేట్ ఇస్తాను. పోర్ట్ ఎంట్రీ అయితే ఇక్కడ ఉంది బయట ఎలా ఉంది వ్యూ చూడొచ్చు మీరు. వర్షాలు పడడం వల్ల చిన్న చిన్న చెట్లన్నీ మొలిచేసాయి, ఆకుపచ్చగా అయిపోయింది కోట మొత్తం. అవుట్ సైడ్ విజువల్స్ అయితే ఇలా ఉన్నాయి. లోపలికి వెళ్ళి వ్యూ ఎలా ఉందో చూద్దాం. చెట్లు చూడండి, రాళ్ళు మొత్తం కనబడకుండా చెట్లు ఎలా మొలిచాయి చూడండి. చిన్న చిన్న చెట్లు అన్నీ మొలిచేసాయి. అంతా గిడ్డే. ఇప్పుడైతే మనం కోటలోకి ఎంటర్ అవుతున్నాం కోట పైకి వెళ్ళాక వ్యూ ఎలా ఉంది ఏమనేది మీకు చూపిస్తాను ఇప్పుడు మనం మీర్జాన్ ఫోర్ట్కి ఎలా రీచ్ అవ్వాలో అన్నది చూసుకుంటే, మురుడేశ్వరం నుంచి వస్తున్నామంటే 60 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. లేదు ఇన్ కేస్ మీరు గోకర్ణ నుంచి స్టార్ట్ అవుతున్నారంటే 20 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఇక్కడికైతే బస్ ఫెసిలిటీస్ ఏం లేవు. ఐదర్ ఓన్ వెహికల్లో రావాలి లేదా ప్రైవేట్ వెహికల్ తీసుకొని రావాల్సిందే. కోట పైకి వచ్చాకైతే ఇలా ఉంది, మీరు కూడా గమనించవచ్చు.
ఇప్పుడు మనం ఈ కోట యొక్క చరిత్ర తెలుసుకుందాము. ఈ కోటను 16వ శతాబ్దంలో రాణి చెన్నబైరాదేవి నిర్మించారు. ఆమెను పెప్పర్ క్వీన్ అని కూడా పిలిచేవారంట. రాణి చెన్నబైరాదేవి ఇక్కడ 54 సంవత్సరాలు పైగా పాలించారంట మామ. ఇక్కడ మిరియాలు, యాలకులు, చెక్క, లవంగాలు వంటివి ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళని నాంది. ఇక్కడ మిరియాల వ్యాపారం కోసం పోర్చుగీసులు, అరబ్బులు, యూరోపియన్లు కూడా ఈ ప్రాంతానికి వచ్చి వ్యాపారం చేసేవాళ్ళంట. రాణి చెన్నబైరాదేవి తర్వాత సుల్తానులు, మరాఠులు ఈ కోటకు అధికారం చెలాయించారు. ఆ తర్వాత బ్రిటిష్ వారు ఈ కోటను తమ సైనిక స్థావరంగా ఉపయోగించారు. ఈ కోట విస్తీర్ణం మొత్తం 10 ఎకరాలు ఉందంట. మీరు కూడా చూడొచ్చు ఒకసారి. ఇక్కడ కుర్చీలు చూస్తున్నారు కదా, ఇక్కడైతే వ్యాపారస్తులందరూ వచ్చినప్పుడు వాటి లావాదేవీల గురించి ఇక్కడే మాట్లాడుకునే వాళ్ళంట. ఇక్కడైతే ఒక మంచినీళ్ళ బాగుంది. ఎంట్రీ అయితే క్లోజ్ చేశారు. పైనుంచి ఎలా ఉంది ఏమన్నా చూపిస్తాను. ఇక్కడ ఇంకా నీళ్లు ఉండడం గమనార్హం. ఇలాంటి బావిలు 10 నుంచి 15 ఉన్నాయి ఈ కోటలో అని చెప్తారు. చూశారుగా మిర్జాన్ కోట ఎంత ఆకుపచ్చగా ఉందో. మీలో ఎవరు రావాలనుకుంటున్నారో ఇక్కడికి కమెంట్ చేయండి మామ. వీడియో అయితే యూస్ఫుల్ ఉంది కదా, మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.